శ్రీ 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 యోగి ప్రభాకర్ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్తే. గురువుగారు, మనిషి ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అని అంటే ధ్యానం అనేది కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా ఉండాలా? అసలు ధ్యానం ఆవశ్యకత ఏంటి? ధ్యానం చేయాలంటే మనం ఏకాగ్రత అనేది అసలు కుదరదని చెప్తుంటారు చాలామంది. ఏకాగ్రత కుదరాలి అంటే ఏం చేయాలి? నియమాలు ఏమైనా పాటించాలా? ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ధ్యానం అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకి ధ్యానం అవసరం ఉందా? ధ్యానం ఆవశ్యకత ఏంటి? ధ్యానం నిజంగా ఎటువంటి పాత్ర పోషిస్తుంది? ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలంటే నియమాలు ఎలాంటివి పాటించాలి? అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే ప్రశ్న ముందు. ఆధ్యాత్మికత వేరు, భక్తి వేరు. ఏంటి గురుగారు డిఫరెన్స్? ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని నీవు తెలుసుకుంటావు, అంటే నీ గురించి నువ్వు తెలుసుకునేది ఆధ్యాత్మికత. ఓకే. నీవు భగవంతుడి గురించి ప్రార్థన చేసి భగవంతుడు ఉన్నాడని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచితే దాని పేరు భక్తి. ఓకే. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే అది ఆత్మికత. ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నీవు తెలుసుకుంటాం ఆధ్యాత్మికత. ఓకే. నీవు ఈ శరీరంతో ఇంకొకరెవరో దైవం ఉన్నదని ఆ దైవం కోసం ఆ దైవం ఉన్నాడని విశ్వసించి ఆ దైవం మీద ఆ విశ్వాసంతో ఆయన చేస్తాడని నీవు అనుకుని సర్వస్వము ఆయన అని నిన్ను నువ్వు సమర్పించుకుంటే దాని భక్తి. ధ్యానం అంటే చాలామంది అనుకుంటున్నారు కూర్చుని కళ్ళు మూసుకుంటామని. కూర్చుని కళ్ళు మూసుకుంటే ఇది శారీరక మౌనం అవుతుంది. అంటే ఇంద్రియాలని షట్ డౌన్ చేయడం. ఇంద్రియాలని ఆదేశించి దాన్ని నడిపించేటటువంటిది మన మనస్సు. ఈ మనస్సుని సంకల్ప వికల్పాల నుంచి తగ్గించి దాని వృత్తుల్ని నిరోధించేటటువంటి ఒక ప్రక్రియ పేరు ధ్యానం. ఇంత ప్రాసెస్ అందరికీ సాధ్యమవుతుందా? సాధనతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఇప్పుడు యాంకర్గా నువ్వు ముందు వచ్చిన రోజుల్లో ఎంత ధైర్యంగా ప్రశ్నించలేదు. ఇప్పుడు చాలా చక్కగా స్థిరంగా ధైర్యం తెచ్చుకున్నప్పుడు స్థైర్యం వస్తుంది. ధైర్యంతో స్థైర్యం వస్తుంది. ఆ స్థైర్యమే స్థిరత్వాన్ని ఇచ్చి లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా ధైర్యం ఉండాలి. కేవలం ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమ అని 6 లక్షణాలు ఉంటాయి. ఇవి 6 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు ఈ విశ్వంలో అన్నీ సాధించగలుగుతారు. ఓకే. కాబట్టి ధ్యానం అంటే స్థిరత్వంతో కూడినటువంటి మానసిక స్థితి కల్పించడానికి ధ్యానం అవసరం. ఆ స్థైర్యం ఎప్పుడైతే వచ్చిందో నీ జీవితంలో అన్నిటినీ సాధించడానికి ఈ స్థైర్యం ఉపయోగపడుతుంది. అంటే దానికి ఆధ్యాత్మికత ఉన్నతే కాదు, భౌతికమైనటువంటి ఉన్నతికి కూడా ధ్యానం అవసరమే. అయితే ఇప్పుడు ధ్యానం చేయాలి అంటే నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటారా? స్థలం, మనసుని ప్రకోపించేటటువంటి ఆహారం కానీ విహారం కానీ, కేవలం ఆహారమే అనుకుంటున్నారు చాలామంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాః. మన జీవితం మీద మనం చేసే పని మీద ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది. ఆహారమే కాదు, విహారం, మనం తిరిగే తిరుగుళ్ళు, చేష్టలు, అప్పుడప్పుడు తెలియకుండానే ఏవో చేష్టలు చేస్తుంటాం, వాటి ప్రభావం ఉంటుంది. ఏదో తెలుసో తెలియకో హాయ్ అన్న ఎవరినో వాడి ఇంటి చుట్టూ తిరిగితే ఇది ఒక రకం చేష్ట. అది పొరపాటున అన్నాను నేను, నా జీవితానికి ఇంత 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 ప్రాబ్లం తెస్తుంది అనుకున్న లేదు. ధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ఈ చేష్టల వలన. సరదాగా అన్నటువంటిది సీరియస్గా తీసుకుంటారు అవతల వాళ్ళు. ఒక చిన్న మాటని సరదాగా అంటాం ఫ్రెండ్ని, అది చేష్ట. అంటే అంతలా అనుకుని నువ్వు ఆ మాట మాట్లాడు,
వీటిని చేష్టలు అంటారు. రకరకాల చేష్టలు ఉంటాయి. కొందరు ఇలా అంటుంటారు మాటికి, కొందరు ఇలా అంటుంటారు, కొందరు అంటుంటారు. అది అమ్మ అలవాటు అయితే అది ఇంకొకరి మీద వేరే అర్థాన్ని ఇచ్చి ప్రభావం చూపిస్తాయి చేష్టలు. కొందరు అంటుంటారు, కొందరు ఇలా అంటుంటారు. దీస్ ఆర్ ఆల్ చేష్టలు. అంటే అప్రయత్నంగా చేసేటటువంటి పనిని చేష్ట అంటారు. అప్రయత్నంగా చేసేటటువంటి పని అవతల వాళ్ళ మీద ప్రభావం పడి అది నీ జీవితానికి అవరోధమై నిలిచినటువంటి ఎన్నో ఘటనలు ఉంటాయి. చాలామంది దేశాన్ని ప్రపంచాన్ని వెళ్ళినటువంటి నేతలందరూ కూడా ఇలాంటి చిన్న చిన్ని చేష్టల వలన కొన్ని రాజ్యాలు కోల్పోయినటువంటి చరిత్రలు ఉన్నాయి. అలాగే కొన్ని అనర్థాలు ఇప్పుడు మీరు కూడా ఈ లోకంలో ఆడపిల్లలు కూడా ఎన్నో అనర్థాలు చిన్న చిన్న చేష్టలు తెలియక చేసినవి రేపు పెళ్ళయిన తర్వాత బాధ పెట్టినటువంటివి కూడా ఉన్నాయి. అంచేది అవరోధాలు నిలుస్తుంటాయి. చేష్టలు యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. మనం చేసిన కర్మ మనకు ఫలితమై ఏడిపిస్తుంటుంది. అంచేత కర్మ అంటే చేష్ట కర్మ, ఆహార విహార ఈ రెండు ఒక జోడి సంబంధం ఉంది. రెండు ఒక జోడి జుడవా ఏ జుడవా హై ట్విన్. ఆహార విహార చేష్ట కర్మ స్వప్న అవబోధం. స్వప్నం అంటే చాలామంది ఏమనుకుంటారు, కళ అనుకుంటారు. కళ కాదు. స్వప్నం అంటే నిద్ర, అవబోధం అంటే మెలకువ. రాత్రి 11-12 వరకు పొద్దుటే మేకప్ వేసుకుని వచ్చి కళ్ళు ఇలా పెడతారు. అప్పుడు నీ మానసిక స్థితి దేన్ని గ్రహించలేదు. ఎందుకంటే నీ బ్రెయిన్కి శక్తి విహీనం అవుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది, రెస్ట్ తగ్గిపోతుంది. తద్వారా ధ్యానం అనేది ఈ 6 ఫ్యాక్టర్స్, ధ్యానమే కాదు నిత్య జీవితంలో కూడా ఆహారము విహారము వ్యవహారం చేష్ట కర్మ అవబోధము స్వప్నం ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 యొక్క ప్రభావం నీ జీవిత పర్యంతం పడుతూనే ఉంటుంది. అది కేవలం ధ్యానం కోసమే కాదు, నీ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, నీవు ఎన్ని లైఫ్లు ఉన్నాయో అన్ని లైఫ్ల మీద వీటి యొక్క ప్రభావం పడుతూనే ఉంటుంది. అంటే ఒక జన్మతో ఇది తొలగించుకునే అవకాశం లేదంటారా? నువ్వు ధ్యానం మీద ప్రభావం చూపించేటటువంటివి ఆహారం గురించి అడిగావు. నేను ఆహారంతో పాటు ఈ విషయాలను చెప్పాను. జీవితాంతం తొలగించుకునే అవకాశం లేదా అంటే దెర్ ఆర్ సో మెనీ ఇంప్రెషన్స్ ఆన్ యువర్ మైండ్. యు ఆర్ అక్వైర్డ్ సంథింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్ విత్ ద సెన్సరీ ఆర్గన్స్. అంటే నీ యొక్క సెన్సరీ ఆర్గన్స్ కళ్ళు, ముక్కు, చెవులు, అంటే భాషలో చెప్పాలంటే శ్రోత్రేంద్రియము, త్వగేంద్రియము, రసేంద్రియము, ఘ్రాణేంద్రియము, చక్షురేంద్రియము, శ్రోత్రేంద్రియములని 5 జ్ఞానేంద్రియములు. అంటే ముక్కుతో వాసన చూస్తాం, కంటితో దృశ్యాన్ని చూస్తాం, చెవితో శబ్దాన్ని వింటాం, నాలుగుతో రుచి చూస్తాం, చర్మంతో స్పర్శని చూస్తాం. అయితే ఈ 5 ఇంద్రియాలతోటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని సంగ్రహించి మనం వాటికి అలవాటుగా మొదలు పెడతాం. అలవాటు వ్యసనం అవుతుంది. వ్యసనం ఆసనం వేసుకుంటుంది లోపల. ఆసనం వేసుకుని శాసనం చేస్తుంది, మన యొక్క ఉనికినే లేకుండా చేస్తుంది, బానిసలా మారిపోతాం అన్నమాట. ఇలా ఇంద్రియాలు అనేటటువంటివి క్వశ్చన్ ఏంటి మరలా రిపీట్ చేసుకో, ఒకసారి తలుచుకో. అనుభవించక తప్పదా జన్మ జన్మలకి ఆ ఫలితాన్ని? ఈ ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి జ్ఞానాన్ని లోపల పదే పదే పెట్టుకుంటే ఆ ముద్ర చెరిగిపోదు. ఇట్ బికమ్ ఎ ప్రింట్. ఈ ప్రింట్ పడిన దాన్ని మీరు మెమరీలోకి వెళ్ళిపోతుంది, మెమరీలోకి సూక్ష్మంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఆ మైక్రోచిప్లో ఏ విధంగా అయితే మనం ఇంత పెద్ద సెట్టింగ్ చిన్న దాంట్లోకి వెళ్ళి చిప్లో ఎలా దాక్కుంటుందో దాంట్లోకి వెళ్ళిపోయి సూక్ష్మం అయిపోతే దాన్ని సంస్కారం అంటారు. ఈ సంస్కారం రికార్డెడ్గా ఉంటుంది. కెమెరా మారిపోయినా ఆ చిప్లో ఉన్నటువంటి డేటా మారదు. అలాగే ఈ శరీరం అనేటటువంటి ఈ ఇంద్రియజనితమైనటువంటి గ్యాడ్జెట్ పోయినప్పటికీ, అంటే జన్మ అంటున్నావు చూసావు, జన్మ అంటే శరీరం పోయి ఇంకొక శరీరంలోకి వెళ్తావు నువ్వు, అంతే.
ఇంకొక శరీరంలోకి వెళతావు. ఓకే. ఓకే. అంతేగాని ఇంక అంతకన్నా మార్పు ఏమీ లేదు. ఈ స్టూడియోని వదిలేసిన తర్వాత యాంకర్‌గా ఇంకో స్టూడియోలోకి వెళ్తావు. ఆ! ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానమే అక్కడ ఉంటుంది. పెద్ద ఏం మార్పు రాదు. కొంచెం అట్మాస్ఫియర్ మారుతుంది. పరిస్థితులు. ఆ! అంటే పరిసరాలు మారతాయి. తల్లిదండ్రులు మారచ్చు. హ్మ్. తల్లిదండ్రులంటే మనిషి తల్లిదండ్రులు రావచ్చు. హ్మ్. పశువు తల్లిదండ్రులు, పక్షి తల్లిదండ్రులు రావచ్చు. అంటే ఏ జన్మైనా ఈ తీసుకోవచ్చు. జన్మలోనైనా జంతువుగా అయినా, సరే మనిషిగా అయినా. నీవు చేసినటువంటి పాపం అనుభవించక తప్పదు. పుణ్యాన్ని అనుభవించక తప్పదు. హ్మ్. అంటే కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. ఎవరైనా అనుభవించాలి. హ్మ్. మరి అనుభవించక తప్పదు అన్నప్పుడు ఇప్పుడు రకరకాల పూజలు చేసి, పూజ చేయడం వల్ల ఈ దోషం పోతుంది, ఇది తొలగిపోతుంది, పాపాలు హరించుకుపోతాయి. ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా గురూజీ. మరి ఎలా సాధ్యపడుతుంది అలా కర్మలు తొలగించుకోవడం పూజల ద్వారా? ఇప్పుడు చేసిన పాపం నువ్వు ఎండలో నడుస్తున్నావమ్మా, ఎండలో నడుస్తుంటే ఎండ పడకుండా ఉండాలంటే ఎలా? ఏదో ఒకటి ఆధారం, గొడుగు. సేమ్ దట్ ఈస్ ఆన్సర్. ఓకే. అంటే కేవలం ఎండని తప్పించలేవు, హ్మ్. నీ పాప ఫలితాన్ని తప్పించలేవు. కాకపోతే కాసేపు నీడని ఇచ్చి ఆ ప్రభావాన్ని తగ్గించేటటువంటి అవకాశాన్ని శాస్త్రాలు కల్పించారు. కానీ శాస్త్రాలు చేసేది మాత్రం హ్మ్. ఆ అవకాశానికి అమ్ముకోవడం వలన నమ్ముకోకుండా హ్మ్. ఆ విశ్వాసాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నారు. ఓకే. కాబట్టి ఈ ఫలితాలు అనేవి శాస్త్రం సరైనదే, హ్మ్. కానీ ఆ శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోకుండా వాటిని ప్రయోగించే శాస్త్రులు హ్మ్. లోపం ఉన్నది. ఆహా! అందుకు పూజలు ఫలితాలు ఇస్తాయా ఇవ్వా అంటే హ్మ్. సరైన వాళ్ళు చేస్తే ఫలితాలు ఇస్తాయి, శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకున్న వాళ్ళు. హ్మ్. అదే కేవలం వేషధారణ, భాషధారణ చేసిన వాళ్ళు చేస్తే ఆ ఫలితాలు రాకపోవచ్చు. కానీ ఓకే. శాస్త్రం చెప్పింది ఏదైతే ఉందో హ్మ్. అది కొంతవరకు ఉపశమనం ఇవ్వడానికి పూజలు, హ్మ్. యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఉపయోగపడతాయి. ఓకే. ఇవి ఉపాయాలు కాదు, అవి హ్మ్. కేవలం సహాయకారణంగా ఉపయోగపడతాయి. హ్మ్. శాశ్వతంగా దూరం చేస్తాయి అని చెప్పలేం. ఓకే. అయితే గురూజీ మీరు ఇందాక కూడా చెప్పారు. కర్మ అనేది ఖచ్చితంగా మనం అంటే ఒక ఇల్లు నుంచి ఇంకో ఇల్లు ఎలా చేంజ్ అవుతామో బాడీ మారుతుంది తప్ప అంటే దానికి అనుభవించాల్సినవి ఏమీ మారవని చెప్పి. అలా ఎన్ని జన్మల వరకు అవకాశం ఉంటుంది? తీరిపోయే వరకు ఉంటుందంటారా? అందుకే వేదంలో హ్మ్. జ్ఞానకాండ, కర్మకాండ అని 2 భాగాలు, హ్మ్. పూర్వోత్తర విభాగాలు అంటారు. హ్మ్. జ్ఞానకాండ ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి దైవశక్తిని గురించి చెప్తుంది. కర్మకాండ ఎప్పుడు కూడా ఉపాసన మార్గాల గురించి, యజ్ఞయాగాది క్రతువుల గురించి చెప్తుంది. హ్మ్. జ్ఞానం సర్వశ్రేష్టమైనటువంటిది, హ్మ్. అంటే అల్టిమేట్ అన్నమాట. హా! దాంట్లో దేవతలు, దేవుళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. నీవు ఎరుక కలిగి, నీవు జ్ఞానం కలిసి తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఎవరు లేరు, నీవే ఆ శక్తి స్వరూపంగా మారుతావు. ఓకే. ఇది జ్ఞానకాండ. కర్మకాండలోను ఆ స్థాయికి వెళ్ళలేని వాళ్ళకి హ్మ్. వాళ్ళు పాపం చేసుకోవడం వల్ల మానవ జన్మ వస్తుంది, పాప పుణ్యాల కలయిక. ఓకే. ఇప్పుడు మనిషిగా పుట్టినప్పుడు పాప పుణ్యాలు 2 బ్యాలెన్స్లు ఉండడం చేత మనిషి శరీరం వస్తుంది. హుహు. కేవలం పాపం చేసినట్టయితే కళ్ళుంటాయి, హ్మ్. ముక్కు ఉంటుంది, నోరుంటుంది, హ్మ్. దానికి తోక కూడా ఉండొచ్చు, 4 కాళ్ళ మీద నడవచ్చు ఓకే. ఆ! పాపం చేస్తే. ఓకే. అది రెక్కలు ఎగిరేటటువంటిది అయ్యి ఉండొచ్చు. పక్షి, జంతువు. ఇంకొంచెం బాగా పాపం చేస్తే, బాగా పాపం చేస్తే హా! దానికి నోరు ఉండదు, కళ్ళు ఉండదు, ముక్కు ఉండదు, తిరగడానికి కాళ్ళు ఉండవు. హ్మ్. వస్తువు. ఒక చేట నుంచుని అలా చూస్తుంటుంది. రాళ్ళు ఇసిరినా చూస్తుంటుంది, హ్మ్. రాళ్ళు ఇసిరితే పళ్ళు రాలగొట్టినా ఊరుకుంటుంది, పళ్ళు రాలుతుంటాయి. చెట్టు. ఓకే. అంటే ఎక్కువ పాపాలు చేసుకున్న వాళ్ళు చెట్టుగా పుడతారా? పాషాణమైనటువంటి జన్మ. ఆ! ఇంకా వీడు మూర్ఖాతి మూర్ఖుడిగా ప్రవర్తిస్తే మానవుడు హ్మ్. పాషాణంలా ఉన్నాడు వీడు అని అంటాం చూసావు. అవును. వీడికి నీతి జాతి ఏమీ ఏమీ లేదు. లేదు. ఆ! అన్నదమ్ములు, అక్క చెల్లు, చెల్లి, తల్లి ఏ తేడా ఉండదు వాడికి. హ్మ్. అలాంటి వాడు పాషాణ జన్మ అయినటువంటి పర్వతంగా పుడతాడు. ఓకే. అందుకే పర్వతాలు దేవుణ్ణి మోస్తుంటుంది ఎత్తి మీద, పాపం ఆ! పోవాలని.
ఆహా. ఎన్ని జన్మలు మోస్తుంటాయి, ఎన్ని యుగాలు మోస్తుంటాయి ఆ. తప్పు చేసామని తెలుసుకొని. ఉమ్. చెట్లు పాపం చేసామని తెలుసుకుని ఎవరు ఇవ్వకుండా చూడు, ఎవరికి ఏం పెట్టకుండా దాచుకుని ఎక్కడ అండర్ గ్రౌండ్లో పెట్టి చచ్చిపోతారు చూడు. ఉమ్, ఉమ్. ఎవరికి ఎవరు వాళ్ళు బ్రతికున్నది కాదు, వాళ్ళు తినరు, ఇంకొకరికి పెట్టరు. ఇంకొకరు పెట్టరు. వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఆహా. వాళ్ళు ఎండలో నుంచుంటారు. పక్కన ఆస్తులన్నీ కొట్టేసిన వాళ్ళు ఇంకా చిన్న స్థలం చాలు అనుకుని ఆ స్థలంలో ఉండి పెద్దగా ఎదిగి వాళ్ళ ఎండలో ఉండి పాపాన్ని మోస్తూ అందరికీ నీడనిస్తూ నీడనిస్తారు. పళ్ళిస్తూ జీవితాంతం వచ్చినవన్నీ పంచిపెడుతుంటారు. ఓకే. ఇప్పుడు పంచలేని వాళ్ళు ఆ విధంగా నివృత్తి చేసు అలాగే ఎంతకాలం ఉంటారు. మనం అయితే 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకుని వెళ్ళొచ్చు. అవి 200 300 సంవత్సరాల చెట్లు అలాగే ఉండొచ్చు. కాబట్టి చెట్టు జన్మ వస్తుంది. ఓకే. ఇది దేవ. ఇక కేవలం పుణ్యం చేశారనుకో స్వర్గలోకంకి వెళ్ళొచ్చు. నన్ను చూడమ్మా, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. యు ఆల్సో. స్వర్గలోకం అంటే ఏం లేదు, ఇలాంటి లోకమే. కాకపోతే హైదరాబాద్లో ఉండే పబ్ కల్చర్ ఉంటుంది. ఏంటి పబ్ కల్చర్? స్వర్గంలో ఓన్లీ పబ్ కల్చరే ఉంటుంది. స్వర్గంలో ఉండేది ఏంటంటే నాచ్ గానా. అంటే అక్కడ ఎప్పుడు నువ్వు నాట్యం చేయడానికి 16,000 మంది అప్సరసులు ఉంటారు. దాంట్లో మీకు తెలుసు కదా, పరిచయం ఉన్నారా లేదా? రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ, ఘృతాచి, అలాగే జ్యోతిలక్ష్మి, జయమాలిని, స్మిత, వీళ్ళందరూ ఎవరో ఉన్నారు కదా, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. వీళ్ళ దేవలోకం అంటే అదేదో స్వర్గలోకం అంటే అందుకే అందరూ టికెట్లు తీసుకుంటున్నారు అన్ని మతాల్లో వాళ్ళు. ముందే బుక్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఇక్కడ పొందనవి అక్కడ ఫ్రీగా పొందొచ్చు. ఆ స్వర్గలోకం అంటే ఏదో అనుకుంటున్నారు. దేవతలు అంటే మనుషుల కంటే మనుషుల్లో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గలోకం అనేది గొప్పది కాదు. అందుకే భారతీయ సనాతన సాంప్రదాయానికి స్వర్గలోకం అనేది కూడా ఒక చిన్న లోకం, అంతే, చిన్ని లోకం. అది ఇక్కడికంటే ఎక్కువ భోగాలను మించే లోకం. మనిషి జన్మ ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. జైలు నుంచి విడుదల పొందొచ్చు ఇక్కడ. జైలు నుంచి విడుదల పొందేటటువంటి అవకాశం మనుషులకే ఉంది, కానీ దేవతలకు లేదు. దేవతలు ముక్తిని పొందలేరు, మోక్షాన్ని పొందలేరు. అంచేది దేవలోకం ఏదో గొప్పదని చాలా మతాలు ప్రచారం చేసి ఆ మతాలకు సంబంధించిన వాళ్ళు టికెట్లు అమ్మేస్తున్నారు పరలోకం కోసం అని. కానీ పరలోకం అంటే అది ఒక పొరలోకం. ఈ లోకంలో ఎలాగైతే, ఈ లోకంలో అయితే చట్టాలు ఉన్నాయి, అక్కడ ఏ చట్టాలు లేవు. ఎవరితో ఎవరైనా తిరగచ్చు. అన్నదమ్ములు, అక్క చెళ్ళు, వరుసలు లేవు అక్కడ. ఏమీ కూడా కళ్ళు ఇలా బ్లింక్ అవ్వవు అక్కడ. అవి ఒక ప్లాస్మా బాడీతో ఉంటుంది. అంటే ఇది శరీరం ఉభయపది అంటారు. ఇక్కడ తప్పు చేస్తే పాపం లెక్కల్లోకి వస్తుంది, మంచి చేస్తే పుణ్యం లెక్కలేస్తుంది. ఇది ఉభయపది, రెండింటిని లెక్కించుతూ ఉంటుంది ఇక్కడ ఒక చోటే. ఇంకే లోకంలోనూ కూడా పాప పుణ్యాల గణనను ఉండదు. అందుగురించి పైకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు. పుణ్యం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేస్తారు. మళ్ళీ దేవతలు కూడా మనిషి జన్మ ఎత్తాలి. మళ్ళీ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పారు. అంటే పుణ్యం క్షీణించిన తర్వాత వాళ్ళు, అంటే వీసా డేట్ అయిపోయిన తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చేసినట్టు, సింగపూర్ నుంచి తిరిగి వచ్చేసినట్టు, మలేషియా నుంచి, ఆ మసాజ్ సెంటర్ నుంచి తిరిగి వచ్చినట్టు, ఈ విధంగానే ఉంటుంది స్వర్గం. అయితే స్వర్గం నరకం ఉంది? ఏమీ లేదమ్మా. భూలోకం ఉందా లేదా? మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలిసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మనకి శాస్త్రాల్లో ఉంది కదా. అక్కడ విద్యాధరులు ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు, కిన్నెరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. అంటే గంధర్వులు అంటే పాటలు పాడేవాళ్ళు, అశ్విని దేవతలు అంటే డాక్టర్స్. అంటే దేవతలకి సంబంధించినటువంటి సెటప్ అంతా ఉంది. వాళ్ళందరూ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ వాళ్ళకి ఎందుకంటే డాక్టర్లు అంటే వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రావచ్చు దేవతలకు కూడా. ఎందుకంటే చేసే పనులను బట్టి అక్కడ రావచ్చు. దేవగురువు బృహస్పతి ఉన్నాడు, రాక్షసుల గురువు
వీళ్ళందరూ కూడా గురువులు ఉన్నారు. హ్మ్. వాళ్ళు అక్కడ కూడా ఆయుధాలు తయారు చేస్తారు. ఆయుధాల కర్మాగారం ఉంది. యుద్ధాలు చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా రాక్షసులు యుద్ధానికి వెళ్తారు. వాళ్ళన్నీ మంత్రం శక్తితోటే చేస్తారు కదా! ఆ! వాళ్ళు కూడా ఆ! ఆయుధంతో కూడా మనకు కూడా చేసుకుంటారా? ఉన్నాయి కదా అస్త్రశస్త్రాలని. హ్మ్. అస్త్రములు అంటే అస్త్రములు, శస్త్రములు. మనకు కూడా అస్త్రాలు, శస్త్రాలని. హ్మ్. శస్త్రం అంటే ఏమిటంటే కత్తి, దాని పదును, దాని యొక్క దీన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి హ్మ్. అవతల వాడి మీద యుద్ధం చేస్తుంది. అస్త్రాలంటే ఓన్లీ మంత్రబలంతో పనిచేస్తాయి. ఓకే. గడ్డిపరకు మీద మంత్రం అభిమంత్రించితే గడ్డిపరకు బ్రహ్మాస్త్రం అవుతుంది. ఓహ్! ఏ మంత్రం చదివేమో ఆ శక్తి దానికి వస్తుంది అనమాట. హుహు. అస్త్రశస్త్రాల్లో ఉండేటటువంటి గొప్పతనం. అస్త్రాలు, శస్త్రాలు. హ్మ్. ఇప్పుడు కూడా మనం ఒకసారి అస్త్రం అంటే మన చేతితోటి మన బలంతో పనిచేస్తుంది. హ్మ్. శస్త్రం అంటే. ఆ! అస్త్రం అంటే మన తపోశక్తితో పనిచేస్తుంది. మంత్రబలంతో పనిచేస్తుంది. హుహు. ఇవి అస్త్రాలు, శస్త్రాలు ఆ ఓకే. రోజుల్లో ఉన్నాయి. ఎంత అయితే దూరం అయినా ప్రయాణం చేస్తాయి. అవి హ్మ్. కూడా అంతరిక్షంలోనే అస్త్రాలు వెళ్ళి పనిచేస్తాయి. ఇప్పుడు మన వాళ్ళు అస్త్రాలు వేస్తే నాగాసాకి జపాన్లో, హ్మ్. హ్మ్. హిరోషిమా పూర్తిగా పోయింది. ఆ! అవి అలా కాదు. వీళ్ళు అస్త్రాలు ప్రయోగించుకుంటే ఆకాశంలోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఫైట్ చేస్తాయి. హ్మ్. కింద ఎవరికి వాటి యొక్క ప్రభావం పడనివ్వదు. హ్మ్. కానీ ఇప్పుడు ఈ అణ్వస్త్రాలన్నీ కూడా ఈ ప్రపంచ దేశాలు తయారు చేసే అణ్వస్త్రాలు మొత్తం భూమినే పేల్చి పడేస్తాయి. హ్మ్. ఇది వినాశనానికి దారితీస్తుంది. కానీ అది మంత్రబద్ధం, ఇది యంత్రబద్ధం. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా జలప్రళయాలు జరిగాయి గదా గురువుగారు. ఆ ప్రళయాలు జరిగినప్పుడు అంటే ఈ యుగాంతం రాబోతోంది. అంతా అంతం అవ్వబోతోంది. మళ్ళీ ఇలాంటి జలప్రళయాలు ఇంకా పెద్ద పెద్దవి రాబోతున్నాయి. దీని తర్వాత మొత్తం అంతం అని చెప్పి అన్నారు కదా! అసలు ఎప్పుడుంది అంతం అనేది? నిజంగా యుగాంతం ఉందా? అసలు ఈ యుగాంతం ఇప్పుడు వచ్చే ఇప్పుడప్పుడే లేదు. హ్మ్. ఇది ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది కలియుగంలో అంటే 5200 సంవత్సరాలు జరిగింది హ్మ్. ఇప్పటికి. ఓకే. క్రీస్తు 2000 తర్వాత నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిందే కానీ ఇది హ్మ్. మనకి భారతీయ కాలమానం ప్రకారం, హ్మ్. మన క్యాలెండర్ ప్రకారం 5000 సంవత్సరాల దగ్గర కృష్ణుడు చనిపోయిన దగ్గర నుంచి మనకు లెక్క ఓకే. వస్తుంది. ఓకే. ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. ఇప్పుడే లేదు. ఇది భరతవర్షే, హ్మ్. భరతఖండే, ఈ భరతఖండంలో కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మన మంత్రం చదువుతుంటాం సంకల్పం. హ్మ్. అంటే ప్రథమ పాదంలోనే ఉన్నాము. ప్రథమ పాదం అంటే 4,32,000 సంవత్సరాల కలియుగం వయసు. ఓహ్! ఎంత? 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాల వరకు ఉంటుంది ఆహా! కలియుగం. దాంట్లో 5,000 సంవత్సరాలు అయింది. అంటే చాలా ఇంత చిన్న కూడా అవ్వలే. బాల్యం. సముద్రంలో ఒక బిందువు అంత అయిపోయిందేమో. అందుకే ఇది ప్రథమ పాదం అన్నమాట. హ్మ్. ఓకే. ఇప్పుడప్పుడే అంతం లేదు. కానీ హ్మ్. ప్రతి 100 సంవత్సరాలకి ఇలా విపత్తులు జరుగుతుంటే సైకిల్ స్టార్ట్ అవుతుంటాయి. హ్మ్. ఓకే. చిన్న చిన్న సైకిల్స్ అన్నమాట. చిన్న ఆహా! చిన్న అంతాలు అలా తిరుగుతుంటాయి. ఓకే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎనర్జీ సైకిల్స్ ఉంటాయి. అంటే పవర్ సైకిల్స్. హ్మ్. మీలో కూడా నీలో ఒక ఆవృతం జరుగుతుంది. ఒక హ్మ్. స్త్రీ ఉంది. స్త్రీలో ఋతుక్రమం జరుగుతుంది. ఒక సైకిల్ 30 రోజులకి. హ్మ్. మళ్ళీ 30 రోజులకి. ఈ సైకిల్ సరిగ్గా రాలేదనుకో విపత్తు. ఇది చివరికి వచ్చేసరికి డ్యామేజ్ అవుతుంది. హ్మ్. హ్మ్. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్కి ప్రిపేర్ చేస్తుంది. అలాగే ఒక విపత్తు ఒక కొత్త ఆవిర్భావానికి మూలం అవుతుంది. ఓకే. విపత్తుగా చూస్తున్నారు మీరు. ఓకే. ఓకే. అందుకు ఆధ్యాత్మికంగా విపత్తులు కూడా హ్మ్. అదంతా అవి సృష్టి సహజ ధర్మం అంటారా? ఆ! పరిణామ క్రమం. ఓకే. ఓకే. హ్మ్. నీ పిల్ల పెద్ద మనిషి అయిందనుకో హ్మ్. నువ్వేం చేస్తావు? మీ అమ్మాయి పెద్ద మనిషి అయితే ఊరందరికీ పండగ చేస్తావు. పిల్ల ఏమనుకుంటుంది? ఇదేంటి నాకు కడుపులో నొప్పి వస్తుంది మా అమ్మ పండగ చేస్తుంది ఏంటి బుద్ధి లేదు దీనికి అనుకుంటారు. హ్మ్. హ్మ్. నీకేమో పండగ, అవును. దానికేమో బాధ. బాధ. అలాగే తెలియని వారికి ఉపత్తులని బాధ తెలిసినటువంటి తల్లి లాంటి జ్ఞానులకి సహజం. సహజం. ఓకే. కాబట్టి ఇది పండగ, నూతన ఆవిర్భావం జరుగుతుంది. హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ లీడ్స్ టు గెయిన్. హ్మ్. నువ్వు కూడా నీ జీవితంలో వచ్చిన ప్రతి పెయిన్ని చక్కగా ఇన్వైట్ చేసి చూస్తే తర్వాత వచ్చేది బావుంటుంది. రాత్రి వెనక పగలు. పగలు, ఓకే. పగలు వెనక హ్మ్. పగిలేను పగలు, హ్మ్. రాత్రి వస్తుంది. ఓకే. అంచేత దేనికి పొంగిపోక హ్మ్. సుఖం వచ్చిందంటే కష్టం వస్తుంది అని తెలుసుకో.
సుఖం వచ్చిన వెంటనే నువ్వు పొంగిపోయి హుర్రే అన్నావు అనుకో, సుఖం లీడ్స్ టు కష్టం, కష్టం లీడ్స్ టు సుఖం. ఇది పరిణామక్రమం, ఇది ఒక చక్రం, కాలచక్రం. కాబట్టి సుఖాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పొంగిపోకుండా జాగ్రత్తగా ఉండడం, దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండడం, దీన్నే సమత్వం యోగ ఉచ్యతే అంటారు, బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్. కాబట్టి ప్రతి కష్టం సుఖానికి సోపానం, ప్రతి సుఖం కష్టానికి కారణమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది తెలుసుకుని మసలే వాళ్ళే జ్ఞానులు. స్వామీజీ, చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది ఏంటంటే, పూజలు చేసేవాళ్ళు ఎక్కువగా మాంసాహారం తిని చేసే వాళ్ళ పూజల కన్నా శాకాహారం తిని చేసే వాళ్ళ పూజలు ఎక్కువగా ఫలిస్తుంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఇది నమ్మొచ్చు అంటారా? అంటే ఇది సాధారణంగా చాలా మందికి ఉన్నటువంటి సమస్య. మాంసాహారం తింటే పూజలు చేయవచ్చా చేయకూడదా, శాకాహారం మాత్రమే చేయాలా అంటే, మీ ఆహారం ఏదైనా తీసుకోండి, కానీ ఆహారం తామసిక ఆహారం, రాజసిక ఆహారం, సాత్విక ఆహారం అని 3 రకాల ఆహారాలు ఉంటాయి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం త్వరగా జీర్ణమయ్యి, ఇప్పుడు లోడ్ పెరక్క సహజంగా జీర్ణమయ్యి నిద్ర రాకుండా, మనసు నిద్ర వచ్చిందనుకో మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు, దేని మీద మనసు నిలవదు. ఆ ప్రాతిపదికన ఆహారం మీకు కొంచెం ముఖ్యమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు సాధనకు సంబంధించినటువంటి విషయాల్లో సాత్విక ఆహారం తీసుకుంటే దానివలన స్థిరత్వం వస్తుంది, మానసిక స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం కలిగిన వాళ్ళే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అయితే మీరు పెద్ద పెద్ద యోగులు అయిపోవాలి, ఏదో పూజ చేసుకునే వాళ్ళు మనసు నిలవదు కాబట్టి నిలపడం కోసమని అది పెట్టారు కానీ రిస్ట్రిక్షన్. ఒకవేళ నీవు మీ ఆహారం తింటేనే ఈజీగా డైజెస్ట్ అవుతుందండి, నేను తోటకూర తింటేనే మాకు అరగట్లేదు, నాకు గ్యాస్ వచ్చేస్తుందని చాలామంది అంటారు. ఎందుకంటే సాత్విక ఆహారం నీ డిఎన్ఏ తినేటటువంటి సింహానికి గడ్డి పెడితే ఆవు కాదు. అంచేత మీరు అందరూ నాన్ వెజిటేరియన్ బేస్డ్ డిఎన్ఏ హార్మోనల్ రిలీజెస్ అంటే సిక్రెషన్ ఉన్నప్పుడు కొందరికి మాంసం ఏమో త్వరగా అరుగుతుంది, తింటే హుషారుగా ఉంటారు. అదే ఈ ఏదో ప్రసాదం పేరుతో అవి ఇవి పెడితే హుషారు ఉండదు, నిద్ర వచ్చేస్తుంటుంది వీళ్ళకి. అందుగురించి డైట్ అనేది కామన్ డైట్ అంటూ ఏది లేదు. అందుకు కాలమాన దేశ పరిస్థితులను బట్టి మీకు ఆహారం నిర్దేశించబడుతుంది. దాని కులం, జాతి, మతం అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరెవరు అంటే జాతి అంటే కులం అంటే ఇవన్నీ ఏమిటంటే వృత్తులు. అవి అలా విడదీసి విచక్షణతో చూడకుండా పెద్దగాను ఏ కులం వృత్తి వారు ఆ పని చేస్తారు. ఆ పనికి సంబంధించిన డైట్ ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రకృతిలోనే వాళ్ళకి అది తినాలనిపిస్తుంది. అందుకని మీ శరీరం ఏది చెబుతుందో దాన్ని జాగ్రత్తగా విజ్ఞతతో విశ్లేషించి మీ డైట్ నిర్ణయించుకోండి. ఎవరో అది తినమన్నారు, ఇది తినమన్నారు, ఏంటమ్మా మిల్లెట్లు తినమన్నారు, బుల్లెట్లు తినమన్నారు, అలా తినకండి. మీ శరీరానికి దానికి న్యాయం తెలుసు, మీరు ఏ సాధన చేస్తున్నారో మీ శరీరానికి తెలుసు. కాబట్టి ఏ వృత్తి చేస్తున్నారు ఆ వృత్తికి సంబంధించిందే అడుగుతుంది శరీరం. అంటే తప్పు లేదంటారా మాంసాహారం తీసుకోవడం? మాంసాహారం అదే చెప్తున్నా, మీరు అందరూ యోగులు కాదు. మీరు లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి ఏ సాధనలు ఉన్నాయో ఆ సాధనకు సంబంధించిన భోజనం చేయాలి. అందుకే మనకి ఇప్పుడు ఈ దేవికి ఈ నవరాత్రులు చూడండి, ఒక్కొక్క దేవికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం పెడుతున్నారు. మరి అందరికి కామన్ డైట్ పెట్టచ్చు కదా, అన్నీ తోటకూర కాళ్ళు పెట్టేయచ్చు కదా మొత్తానికి దేవికి. ఒక్కొక్క దేవికి ఒక్కొక్క ఆహారం, ఆ నైవేద్యం. అలాగ ఏ పని చేస్తుందో ఆ దేవి అప్పుడు ఈ దేవి ఆ దేవి ఏ పని చేస్తుందో ఆ పనికి తగినటువంటి ఆహారం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని మీరు చేసేటటువంటి వృత్తి ఏది దాన్ని బట్టి ఆహారం ఉంటుంది. అలాగే మీరు టిబెట్లో ఉన్నారనుకో, అక్కడ ఉన్నటువంటి సాధకులందరూ కూడా మ్యాక్సిమం మాంసాహారమే తీసుకుంటారు యోగులందరూ.
మేము గురుదక్షిణగా కూడా ఇచ్చేది మాంసాహారమే. మాంసాహారమే కాదు, మద్యం కూడా ఇస్తాం. అక్కడ ఏంటి -డిగ్రీస్లో ఉంటుంది చలి. అప్పుడు మీలాగా ఈ పప్పు అన్నం ఇవి తింటే ఆ లోపలే ఉండిపోతుంది, కరగదు అది. ఎందుకంటే అది కూడా చలవ చేస్తుంది కాబట్టి. -డిగ్రీలు ప్లస్ చలవ చేసే ఆహారం ఈజ్ఈక్వల్ టు మరణం. అంచేత అక్కడ వేడెక్కించేటటువంటి ఆహారం కావాలి. అక్కడ యాక్ మాంసం, యాక్ ఉంటుంది కదా, యాక్ మాంసం ఉంటుంది. అలాగే మనకి డ్రై ఫిష్ అంటే యాక్ యొక్క చర్మాన్ని పలచగా కోసి అవి ఎండబెడతారు, ఎండబెట్టి అవి దాచుకుని అవి తింటారు. ఇలాంటి అంటే ప్రాంతాన్ని బట్టి మీ యొక్క డిఎన్ఏ అంటే మీ కులం ఆరిజిన్ బట్టి మీ ఆహారం నిర్దేశించుకుని మీ శరీరంలో ఏ ఆహారం అయితే మీకు ఉపయోగపడుతుందో, ఏది శక్తినిస్తుందో ఆయా ఆహారం తీసుకోండి. అందరూ శాకాహారం తీసుకుంటే శాఖలే దొరకకుండా పోతాయి. రేపు పొద్దుట వంకాయ ఖరీదు చాలా ఎక్కువ అవుతుంది. అందుగురించి ఇది కూడా ఒక రకంగా సామాజికమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆహారం ఒకటే తిన్నారనుకో దాని రేటు పెరిగిపోతుంది. అందుగురించి చూడండి, నిమ్న వర్గాలకి కింద అంటే తక్కువ ఆదాయం అంటే అల్పాదాయ వర్గాలందరికీ కూడాను బీఫ్ వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే 5 రూపాయలకి ఎంత మొక్క వస్తుంది, తక్కువ ధరలో అవకాశం ఉంటుంది రావడానికి. అర్థమవుతుందా? అది మాంసమే, ఇది మాంసం, అన్ని మాంసమే. దాంట్లో వేరే ప్రోటీన్స్ వేరే వేరే రకాలుగా ఉండవు. మాంసం అంటే ఏ మాంసమైనా ఒకటే. శాఖలు అంటే దాంట్లో కొంచెం చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అంచేత ఆహారం అనేది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే ఆహారం మీద పడ్డారు. మిల్లెట్స్ అన్నాను, మిల్లెట్స్ రేటు పెరిగిపోతాయి. చూడండి, ఫ్యాషన్ అనమాట, అందరూ మిల్లెట్స్ తింటారు, మిల్లెట్స్ రేటు పెరిగిపోతుంది. మరి మిగతా వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా వాళ్ళకి. అందుకు సమాజాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆహారం ఫుడ్ డివిజన్ చేశారు. కొందరు శాకాహారులు, కొందరు మాంసాహారులు, అన్నీ అంతే. వర్క్ డివిజన్ లాంటిదే. వర్క్ డివిజనే కులాలు. ఏంటి కులాలు అంటే వర్క్ డివిజన్. సమాజంలో అందరూ బ్రాహ్మణులు అయిపోతే అందరు మంత్రాలు చదివితే పండించేవాడు ఎవడు? అర్థమవుతుందా? కొండ చేసేవాడు ఎవడు? అందుకే కమ్మరి కుమ్మరి కంసాలి సాలి అని వర్క్ డివిజన్ చేశారు. బ్రాహ్మణుడు మంత్రాలు చేసి దేవుడి దగ్గర పూజ చేసి యజ్ఞం చేయడం ఎంత గొప్పదో. చెప్పులు కుట్టేటటువంటి వాడు చెప్పులు కుట్టి వాడి యజ్ఞాన్ని వాడి చేస్తున్నాడు. కాబట్టి చెప్పులు కుట్టేటటువంటి మాదిగా చేసుకోవాలి సమాజం. మాలని మాలగా వేసుకోవాలి సమాజం. అంతేగాని అగ్ర కులాలని ఉగ్ర కులాలుగా మారితే దళితుడు చెప్పు తిరగబడుతుంది. ఇది జరిగిందనమాట. అర్థమవుతుందా? సమాజంలో ఉన్నటువంటి అగ్ర కులాలు కింద నీచ కులం అనేది లేదు, కులాలన్నీ సమానమే. ఈ కులాలన్నీ కూడా సమాజాన్ని సంతులనంగా ఉంచడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలు. ఏ విధంగా అంటే శరీరంలో కాళ్ళు నడుస్తుంటాయి, బురదలోను పేడలోను అన్నీ నడుస్తుంటాయి. అలాగే ఇది ఒక వర్గం, నడిచే వర్గం. పైన 3 వర్గాలు, 3 అంతస్తులు ఉన్నాయి. 1 పొట్ట, 2 భుజాలు, 4 తల. ఈ 4 వర్ణాలే చాతుర్వర్ణం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అకార్డింగ్ టు దేర్ కెపాసిటీ అండ్ క్యాలిబర్ వర్క్ డివిజన్ జరిగింది. కాళ్ళకి నడిచేటటువంటిది ఇచ్చాం. అర్థమైందా? పొట్టకి లోపలంతా ఏది నువ్వు వెళ్ళినా సరే ఈ శరీరంలో ఇక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత గోరికి ఏం కావాలి, కంటికి ఏం కావాలి, కంటి రెప్పకి ఏం కావాలి, నల్లగుడ్డుకి ఏం కావాలి, తెల్లగుడ్డుకి ఏం కావాలి, చెవికి ఏం కావాలి, పన్నుకి ఏం కావాలి, ఎముకకి ఏం కావాలి, గోరికి ఏం కావాలి. నఖశిఖ పర్యంతం అంటే శిఖ అంటే ఈ యొక్క ఎంట్రుక నుంచి కాలిగోటు వరకు దేనికి ఏది కావాలి, ఏదైనా నువ్వు తిన్ను. దాంట్లో ఇవన్నీ విభజించి సమానంగా పంచేది, వ్యాపారం చేసేది ఇది వైశ్య. ఏంటి? వైశ్యులు. అర్థమైందా? ఈ కింద దళితులు, అగ్రవర్ణాలు మోసుకు తిరుగుతున్నటువంటి దళితులు ఎవరు? దానికి ఆ కెపాసిటీ ఉంది, ఆ వర్క్ చేస్తుంది. బాహువులు క్షేత్రం అనే శరీరాన్ని
ఆయుధములుగా మార్చి, క్షాత్రములుగా మార్చి ఈ క్షేత్రాన్ని సంరక్షించుకునే బాధ్యత కలిగినవి భుజబలం. క్షత్రియుడు, బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానాన్ని అవపాసించి కళ్ళ ద్వారానే జ్ఞానం, చెవుల ద్వారా జ్ఞానం, నాలుక ద్వారా జ్ఞానం, స్పర్శ ద్వారా జ్ఞానం, ఈ యొక్క వాసన ద్వారా జ్ఞానాన్ని లోపల పెట్టుకుని పైన కూర్చుంటుంది. వీడు బ్రాహ్మణుడు. ఇప్పుడు చెప్పండి, కులాలు ఎక్కడున్నాయంటే నీ శరీరంలో ఉన్నాయి. నీ శరీరంలో కాళ్ళకి రిజర్వేషన్ కల్పించు ఒకసారి, కల్పిస్తే ఏమవుతుంది? అందుకు రిజర్వేషన్ అడగడం కాదు, మనలో రాజకీయ నాయకులు నీ కాళ్ళు వేరు, చిచ్చిచి అవి బురదలో ఉంటాయి, వాటి ముట్టుకోకంటే. కానీ ఒక గురువు ఏం చేస్తాడు, నేను వచ్చిన వెంటనే ఎక్కడ నమస్కారం పెట్టమంటాడు? ముఖానికి పెడతావా? అందుకే భారతీయ సాంప్రదాయంలో ముందు సమాజంలో ఉన్నటువంటి దళితుల్ని నమస్కారం చేసుకోండి. ఈ సంస్కారం వస్తే ఈ యొక్క ప్రపంచం విశ్వశాంతితో ఉంటుంది. ముందు ఎవరైతే కష్టపడేటువంటి వర్గం ఉందో, ఈరోజు తిండి అందుతుందంటే మనకి కాళ్ళకి రక్షణ ఉందంటే ఆ రక్షణకి ఏర్పాటు చేసినటువంటి మాదిగానే మాదిగా చేసుకునే సంస్కృతి అగ్ర కులాలకు ఉండాలి. కానీ అగ్ర కులాలు ఉగ్ర కులాలైతే దళిత జాతి తిరగబడుతుంది. అదే జరుగుతున్నది ఇప్పుడు ఈ భారతంలో. కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టానికి అర్థం మారిపోయి ఒకరినొకరు అంటే కాళ్ళు నరికేసుకునేవాడు, కాళ్ళు వచ్చి ముఖాన్ని తండడం, ముఖం వచ్చి కాళ్ళని తండడం. అంటే శరీరంలోనే సమాజం అనేటువంటి శరీరంలో 4 వర్ణాల పేరు చెప్పి కాలు వేరు, చిచి అది కింద నడిచేది అని విభజించారు. మన దేశాన్ని విభజించేటటువంటి ఎవరు రాలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ జాతి ఎప్పటికీ విడిపోదు కాబట్టి వీళ్ళలో కులాలు చిచ్చు రగిలించాలని కాళ్ళని వేరు చేసి పట్టణ వైశ్యులని ఈ ముగ్గురిని నువ్వు మోసుకు తిరుగుతున్నావు అని కింద ఎక్కువగా లాంగ్ శరీరానికి ఎక్కువ పొడవు ఉండేది అది కాళ్ళు. ఈ జాతిని రెచ్చగొట్టి ఈ పై వ్యవస్థని కూలగొట్టారనమాట. అప్పుడు మనలో స్ప్లిట్ వచ్చింది, తద్వారా వాళ్ళు ఏలుకునే అవకాశం ఉంది. ఇదే విధంగా చతుర్వర్ణాలని విడదీసి మనం విడదీయడానికి లేనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళం. మనం అన్నీ ఒకటే శరీరం అనే భావనలో ఉండేవాళ్ళం. అందుకే కాళ్ళకి నమస్కారం చేసే సంస్కారాన్ని నేర్పాము. కాళ్ళకి నమస్కారం చేయడం అంటే నిజంగా కూడా ఈ అగ్రవర్ణాలు దళిత వర్గాల్లో బాధపడుతున్నారంటే అన్టచబిలిటీ, అంటరానితనం. మరి మీ శరీరంలో ముందు ఎక్కడ తోముతావు? ముఖం ఒకటో తోముకుంటూ కూర్చుంటావు, కాళ్ళు కూడా తోముతావా లేదా? అందుకు పైన చేతులు తన చేతలతో కింద ఉన్నటువంటి కాళ్ళని తోముతున్నాయే. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్రకులాలన్నీ కూడా కింద ఉన్నటువంటి కాళ్ళకి నమస్కారం చేయడం అక్కడి నుంచి దట్ ఈస్ ద బేస్ ఆఫ్ యువర్ లైవ్లీహుడ్. నీ జీవితానికి నిన్ను నడిపించేటువంటి శక్తి దళితులని తెలుసుకో. పైన ఉన్నటువంటి అగ్రకులాలన్నీ కూడా దళితులని ప్రేమగా చూడండి. వారికేమీ మీరు వాళ్ళని ప్రేమగా చూసి సమాజంలో భాగంగా చూడండి, అన్టచబుల్గా చూడకూడదు. ప్రథమంగా వాళ్ళకి నమస్కారం చేసే సంస్కారం నేర్చుకున్నప్పుడు సమాజంలో ఈ సంతులత దెబ్బతిందదు. కులాలు జాతులు అంతం కావాలంటే అంతం అవటంటే ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించేటటువంటి విధంగా గౌరవప్రదమైనటువంటి వృత్తిగా చూడండి. ఇప్పటి వరకు అశ్రద్ధ జరిగింది వాళ్ళ మీద, కానీ ఇప్పుడు చూడండి కొండ ఖరీదు ఎంత అయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో మీకు ఉన్నటువంటి స్టీల్ పాత్ర కంటే కొండ ఖరీదే ఎక్కువ అవుతుంది. అలాగే మీరు మొన్నటి వరకు 5 రూపాయలు గడ్డం గీయడానికి ఇచ్చేవారు, చులకనగా చూసేవారు. ఇప్పుడు 500 ఇస్తేనే గడ్డం గీయరు వాళ్ళు. కాబట్టి అదే వృత్తి తిరిగి పునరావృతమై అది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది. అందుకే మీకు చెప్పినది ఏంటంటే సైకిల్లో బంధించబడుతూ ఉంటుంది. ఒకసారి పైకి ఇది వస్తుంది, ఇట్స్ కామన్. ఓకే స్వామీజీ, ఇంకొకటి మాంసాహారం అంటే ఎవరి వృత్తిని బట్టి దాన్ని బట్టి వాళ్ళు తింటుంటారు. ఓకే, అయితే చాలా మందిలో ఏంటంటే మాంసాహారం తిన్న తర్వాత ఎన్ని గంటల తర్వాత మనం పూజలు చేసుకోవచ్చు, ఏదైనా పూజ వ్రతం లాంటివి ఉన్నాయి అంటే మెయిన్ అమ్మ మాంసాహారం తిన్న దేవుళ్ళు కూడా ఉన్నారు. మన దేవుళ్ళుగా చెప్పుకునే వాళ్ళు కూడా మాంసాహారాన్ని భుజించినట్టు శాస్త్రాల్లో ఉంటుంది. అవునా? అరణ్యకాండలో చూసినా ఎక్కడ చూసినా రామాయణంలో కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ రాముడు క్షత్రియుడు, క్షత్రియ భోజనం చేస్తాడు. క్షత్రియ హోటళ్ళు ఏముంటాయి? రాజుల భోజనం హోటళ్ళు ఉన్నాయా ఇక్కడ? రాజుల భోజనం అని రాస్తారు కదా, రాజుల భోజనమే రాజులు తింటారు.
ఓకే. కాబట్టి రాజుగా ఉండాలంటే, క్షేత్రాన్ని సంరక్షించాలంటే శారీరక దార్ఢ్యం పెంచుకోవాలి. హ్మ్. మానసిక బుద్ధి 2 కలిసి కాంబినేషన్‌కి సంబంధించిన ఫుడ్ తింటారు. అంటే బుద్ధి వికాసానికి, హ్మ్. శరీర దార్ఢ్యానికి. మిలిటరీ వాళ్ళకి పప్పు పెట్టండి ఇంక పడుకుంటారు వాళ్ళు. అవును. యుద్ధం చేసేవాడికి ఏం చేయాలి? సిద్ధం చేయాలి. అంతే. కాబట్టి మాంసాహారం వాళ్ళే. హ్మ్. అలా వృత్తిని బట్టి హ్మ్. ఈ యొక్క ఆహార విభజన జరిగింది. హ్మ్. ఏ ఏ వృత్తి వారు ఏ ఏ ఆహార ఏ కులం వారు. కులం అంటే వృత్తి. హ్మ్. వారి యొక్క జాబ్. హ్మ్. ఆ జాబ్‌ని బట్టి ఆహారం ఉంటుంది. హ్మ్. అయితే పూజ చేసేటప్పుడు మాత్రం కొంచెం తామసికంగా నిద్ర ఆవహిస్తది. ఎందుకంటే మామూలు పప్పు వాటికి రుచి కంటే కూడా ఇది మత్తునిస్తుంది. డోపమైన్ ఆ! అంటే ప్లెజర్‌ని క్రియేట్ చేస్తుంది. ప్లెజర్. హ్మ్. ప్లెజర్ అంటే చూడు ఆ చిన్న సుఖం కోసం జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. అవును. అందుకు చిన్న సుఖం ఆ కాసేపు నాలుక దాకే వరకు హ్మ్. ఆ సుఖాన్ని ఎంజాయ్ చేయడం వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది. తద్వారా మనకు ఒక డ్రగ్ అంటే ఏమంటాం? ఒక కిక్ అదేమంటారు పదం సరైన పదం? మత్తెక్కుతుంది. ఓకే. ఆ మత్తు కాసేపు అలాగ తేలుస్తుంది. హ్మ్. ఆ మత్తు కోసమే కదా ఈ గమ్మత్తులన్నీ చేస్తున్నాం మనం. హ్మ్. ఆ మత్తు కోసం, చిన్న మత్తు కోసం. ఆ మత్తునిస్తుంది కాబట్టి మత్తు వేరు, అపరమత్తు వేరు. హ్మ్. పూజకి అపరమత్తు తర్వాత అవసరం. హ్మ్. పూజకే కాదు ఏ పని చేయాలన్నా అప్రమత్తత అవసరం. ఆ! మత్తుగా ఉన్నామనుకో తప్పు చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. మత్తులో పడ్డామంటే. హ్మ్. అంచేత మత్తునిచ్చేటటువంటి పదార్థం మాంసాహారం. హ్మ్. అపరమత్తునిచ్చేటటువంటిది శాకాహారం. ఓకే. అందుకు పూజకి మాంసాహారం కంటే శాకాహారమే హ్మ్. మేలు. ఉత్తమం. స్వామీజీ ఉపవాసం. హ్మ్. ఉపవాసం దివ్య ఔషధం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ హ్మ్. ఉంటారు. అయితే మనకు అందులో భాగంగా తీసుకుంటే ఏకాదశి ఉపవాసం చాలా మంచిది అని కూడా చెప్తూ హ్మ్. ఉంటారు. ఉపవాసం యొక్క ఫలితాలేంటి నిజంగా? ఉపవాసం అంటే కొంతమంది మొత్తం తినకుండా ఉంటుంటారు. అందులో కూడా రకరకాలుగా చేస్తుంటారు. కొంతమంది పండ్లు, పాలు తీసుకొని చేస్తుంటారు. అసలు ఏ రకంగా చేయాలి ఉపవాసం అనేది? అయితే ఉపవాసం అంటే ఆ పదానికి అర్థం ఏమిటంటే ఉప అంటే సామీప్యం దగ్గరగా. వాసం అంటే దగ్గరగా ఉండడం. హ్మ్. నేను నీ దగ్గరికొచ్చి ఉన్నాననుకో దాన్ని ఉపవాసం అంటారు. ఓకే. కానీ ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. హ్మ్. హ్మ్. అలాగే ఉపనిషత్తులకి దగ్గరగా ఉండడం. ఉపనిషత్తు ఏం చెప్పిందంటే భగవంతుడంటే సో అండ్ సో అని చెప్పింది. హా! ఆ ఉపనిషత్తుల యందు ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని అలా ఉండడం అని ఒక అర్థం. హ్మ్. ఉప అంటే సబ్స్టిట్యూట్. హ్మ్. వాసం అంటే టు లివ్. తాత్కాలికంగా హ్మ్. అంటే టెంపరరీ లివింగ్ అనమాట. ఓకే. అంటే ఒకరోజు టెంపరరీ లివింగ్ చేద్దాం. రోజు డైలీ అంటే రోజు రొటీన్‌గా. ఆ! చేసేటువంటి రొటీన్‌గా కాకుండా ఒకరోజు హ్మ్. ఈ శరీరానికి టెంపరరీగా జీవితాన్నిద్దాం. అంటే ఓకే. అదొక అర్థం. ఓకే. ఏంటి ముందు అర్థం ఏమిటి? హ్మ్. భగవంతుడికి దగ్గరగా దగ్గరగా ఉండడం. ఉండటం. అంటే సామీప్యం నందు. హ్మ్. భగవంతుడికి సామీప్యం. భగవంతుడు ఉన్నాడని ఆయనలో కాసేపు అలా ధ్యానం చేస్తూ ఉంటే నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ధ్యానంలో శక్తి మనకి పెరుగుతుంది. హ్మ్. మనం ఆహారం తీసుకునేది దేనికంటే శక్తిని పెంచుకుంటానికి. హ్మ్. ఆహారం అంతా అరగదీసి దాంట్లో కొంత గ్లూకోజ్ చేసి ఆ గ్లూకోజ్ నువ్వు కదలడానికి వీటికి వాటికి ఉపయోగిస్తావు అనమాట ఎనర్జీ. హ్మ్. అయితే ఎనర్జీ నువ్వు భగవంతుడు ఉన్నాడని అనుకుని నీ విశ్వాసాన్ని నీ మనసుని కేంద్రీకృతం చేసినప్పుడు లోపల ఉన్న ఎనర్జీ ఖర్చు అవ్వకుండా పోతుంది. ఎందుకంటే ఒక లైటే వెలుగుతుంది. హ్మ్. మొత్తం అన్ని లైట్లు వెలగవు. అంటే అన్ని ఆలోచనలు ఉండవు. అందుకు అన్ని ఆలోచనలు ఏకీకృతం చేసి ధారణ చేస్తే దాని పేరు ఆ ధారణే ఒకే వస్తువు మీద ఉంటే దాన్ని ధ్యానం అంటారు. హా! ఆ ధ్యానం హ్మ్. ఎప్పుడైతే చేస్తున్నావో శక్తి విహీనం కావు. శక్తిని పుంజుకుంటావు. హ్మ్. ఆ శక్తిని పుంజుకుంటం వలన ఆహారం అక్కర్లేకుండా పోతుంది. నువ్వు మానడం కాదు. హ్మ్. నువ్వు మానితే దాన్ని ఉపవాసం అనరు. ఓకే. కాకపోతే ముందు ఈ సాధన చేసే ముందు నువ్వు మానడం నేర్చుకోవాలి ముందు బలవంతంగా. హ్మ్. హ్మ్. తర్వాత గాడిలో పడిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత నీకు ఆహారం అవసరం తినాలనిపిస్తది. హ్మ్. ఎందుకంటే నీ శక్తిని నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటావు కాబట్టి. కాబట్టి నీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇక ఆహారం మీద ఆసక్తి ఉండదు.
ఓకే. అంటే శక్తి ఉంటే ఆహారం తినకపోయినా శరీరం నిలబడుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను? హిమాలయాల నుంచి ఢిల్లీ, హర్యానాలో ఎన్నో కురుక్షేత్ర ఇవన్నీ తిరిగి అందరికీ ఇలాగ ఏది ఈ ఈ ఇంటర్వ్యూలు ఇస్తూ, హిందీలో ఇంటర్వ్యూలు ఇస్తూ, ఇప్పటికి ఫ్లైట్లో అలా అలా జర్నీ చేస్తూ ఒక్కరోజు మేము తిన్నది ఢిల్లీలో ఒకరోజు తిన్నాము. తర్వాత విశాఖపట్నం, శ్రీకాకుళం, బొబ్బిలి ఇవన్నీ ఉత్తరాంధ్ర అంతా తిరిగి అక్కడ స్పీచ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అక్కడ ఒక ఆహారం, ప్రకృతి ఆహారం కొంచెం తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి 2 ఇడ్లీ ఎవరో ఇచ్చారు, 2 ఇడ్లీ తిన్నాం. మళ్ళీ పొద్దున్న 2 ఇడ్లీ తిన్నాం. ఆహారం అనేది మీకు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. ఒక ఇంటర్వ్యూ చేస్తే నీరసం అయిపోతున్నావు. కాబట్టి ఇన్ని ఇంటర్వ్యూలు అంటే ఎనర్జీ అనేది ప్రిజర్వ్ అవుతుంది. మన ఎనర్జీని తక్కువగా వాడతాం అన్నమాట. ఎప్పుడు కూడాను ఒక విషయం మనం చెప్తున్నప్పుడు యూ షుడ్ యాంకర్ ఆన్ ద సబ్జెక్ట్. డూ యూ నో అబౌట్ ది యాంకర్? మీనింగ్ ఆఫ్ యాంకర్? యాంకర్ అంటే ఏమిటి? ఏమిటి యాంకర్ అంటే ఏమిటి? అంటే ఒక కార్యక్రమానికి హోస్టింగ్ చేయడం కాదు, దాన్ని హోస్ట్ అంటారు. యాంకర్ అంటే షిప్. షిప్ని సముద్రంలో లంగర్ వేస్తారు. అంటే ఆ యాంకర్ని వేస్తే అలాంటి యాంకర్స్ వేసినప్పుడు కింద ఉన్నటువంటి ఇసుకను పట్టుకుని ఉంటుంది. సముద్రంలో షిప్పు ఊగకుండా ములగకుండా కాపాడేటటువంటిది. అంటే అటు ఇటు ఊపేసేటువంటి కెరటాలు వచ్చినప్పటికీ బ్యాలెన్స్ చేసే పాత్రను వహించేది యాంకర్. అర్థమైందా? ఒక డిబేట్ జరుగుతుంది అనుకో, ఆ డిబేట్లో ప్రత్యర్థులు ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరిని అలల నుంచి కాపాడేటటువంటి, షిప్ని రక్షించేటటువంటి పార్ట్నర్షిప్ కలిగినటువంటిది యాంకర్. భగవంతుడు. అలాగే శక్తి అనేటటువంటిది ఎప్పుడైతే నీ దగ్గర ఉందో నీకు అవసరం ఉండదు, ఆహారం అవసరం. సహజంగా ఉపవాసం అంటే భగవంతుడి యందు నివసించడం. అంటే ఇప్పుడు శరీరంలో నివసించకుండా మన యొక్క మనసు ఎప్పుడైతే భగవంతుడి యందు విశ్వాసంలో నివసిస్తుందో ఆహారం అనేది ఏకాగ్రత చెందడం వలన, స్ప్లిట్ మైండ్ లేకపోవడం వలన, ఎప్పుడైతే మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుందో చాలా నిస్సత్తు వచ్చేస్తుంది. ఇవాళ రాలేదంటే అక్కడికి వెళ్ళిపోయాడేమో, అక్కడికి వెళ్ళిపోయాడంటే అక్కడ ఏమేం చేస్తున్నాడు, నన్ను వదిలేస్తాడేమో, ఈ పిచ్చి 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 చిన్నది ఒక చిన్న సమయంలో ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తుంది. ఈ ఆలోచనలన్నిటికీ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఖర్చు అవ్వడం వలన నిస్సత్తు వస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అప్పుడు పిచ్చి తిండి తింటారు, లేకపోతే తినకుండా ఉండిపోతారు. ఇది అంటే ఎక్కువ తిండి, ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎక్కువ తిండి తింటారు. మాటికి ఆలోచనలు తెలియకుండానే స్ట్రెస్కి గురవుతారు కదా, వాళ్ళకి అన్నం అరగదు కానీ ఆకలి వేసేస్తుంది. ఎప్పుడైతే తిన్నది అరగలేదో గ్యాస్ పుట్టప్ అవుతుంది. తిన్నది అరగదు, ఆకలి మాత్రం వచ్చేస్తుంటుంది. అంచేత ఎక్కువ తినాల్సి వస్తుంది. ఉపవాసం అంటే భగవంతుడు ఉన్నాడని ఆయన దగ్గర. ఉపవాసం ఉండడం వలన శరీరంలో ఉన్నటువంటి యూనిట్ ఓవర్ ఆయిలింగ్ అంటే క్లీన్ అవుతుంటుంది. ఒకరోజు రెస్ట్ ఇచ్చామనుకో, నీకు ఇక్కడ సెలవు వస్తే అమ్మాయ అని పడుకుంటావు, అసలు ముఖం కడుగు, స్నానం కూడా చేయి. అంటే ఫుల్ రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అలాగే ఇంద్రియాలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే లోపలికి ఏది రాలేదు కాబట్టి డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకసారి రిలాక్స్ అయ్యి లోపల మలినం ఉంటే క్లీన్ చేసేటటువంటి అవకాశం. అందుకే భారతీయ సనాతన సాంప్రదాయంలో ఒకరోజు ఏకాదశి 2 వస్తాయి. అర్థమవుతుందా? 2 ఏకాదశులు ఆహారం మానేయడం వలన మనకి శరీరం చక్కగా మన రీజనరేట్ అవుతుంటుంది ఎనర్జీ. అలాగే ప్రతి అవయవానికి విశ్రాంతి దొరికి మరింత యాక్టివ్గా పనిచేస్తుంది. ఇక రెండో ప్రయోజనం అంటే సామాజిక ప్రయోజనం. శారీరకంగా, మానసికంగా, వ్యక్తిగతంగా లాభం వస్తుంది. శారీరకంగా కాకుండా సామాజికంగా ఫుడ్ గ్రైన్స్ అనేవి ఇప్పుడున్నటువంటి ఓవర్లోడ్ లేదు. ఇది వరకు పంటలు చాలా తక్కువ పండేవి. అప్పుడు ఈ ఒక రోజు కనుక మొత్తం దేశం అంతా మానేస్తే అది ఫుడ్ సైకిల్ని పెంచినట్టు అవుతుంది. ఆ విధంగా కూడా మన పెద్దలు ఏది చేసినప్పటికీ సామాజిక ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం, మానసిక ప్రయోజనం, ఆధ్యాత్మిక ప్రయోజనం అని
ఇన్ని రకాల ప్రయోజనాలని భారతీయ సనాతన సాంప్రదాయంలో చొప్పించి భగవంతుడికి లింక్ చేసి చెప్పారు. ఓకే. స్వామీజీ, మన ఒక హిందూ ధర్మంలోనే కొన్ని కోట్ల దేవతలు ఉంటారు. ఎందుకని? హిందూ మతంలో కాదు, అది సనాతన ధర్మంలోనే ఉంటుంది. ఓకే. ధర్మం అంటే ఏంటంటే ఎవరు ఏది ఆచరిస్తున్నారో శాస్త్రీయమైంది. అది శాస్త్రీయమని ఎలా చెప్పగలుగుతాం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశి ఈ సృష్టిలో ఉన్నటువంటి మన సుఖం కోసం ఇంకొకరికి హాని కలిగించకుండా జీవించే జీవన విధానం. ఇప్పుడు నేను కోడి దేవుడు అన్నాను అనుకో, కోడి దేవుడు అంటావా అని ఇంకోటి అనడానికి వీల్లేదు. ఎందుకంటే కోడిని నేను చక్కగా చూసుకున్నా దైవంతో సమానంగా. దానివల్ల లాభమా నష్టమా? నష్టము లేదు, అట్లా లాభము. లాభం. ఇప్పుడు దానికి నష్టం ఏం చేయట్లే మనం. అలాగే సమాజానికి కూడా నష్టం చేయట్లేదు మనం. అవును, అవును. సాటి ప్రాణిని జాగ్రత్తగా చూసుకుంటాం అంతే. కానీ దాన్ని కోసుకు తినేస్తున్నాం అనుకో, దానికి ప్రాణానికి హాని చేస్తుంది. అవునండి. అప్పుడు అది అధర్మం అవుతుంది. అంటే మనం చేసేటటువంటి పని ద్వారా ఈ సృష్టిలో ఇంకొక జీవరాశికి నష్టం కలిగించకుండా, అయితే అస్సలు నష్టం కలిగించకూడదా అంటే ఒక జీవి జీవించడానికి తనకి ఆహారం అవసరమైనప్పుడు ఇంకొక జీవి మీద, దానికంటే చిన్న జీవి మీద ఆధారపడి దాన్ని తీసుకుంటంలో లిమిటేషన్ అంటే పరిధికి మించి కాకుండా పరిధి లోపల ఇది ఒకదానికొకటి సైకిల్లో భాగమే. అంటే లేకపోతే పాము కనుక కప్పని మింగకపోతే కప్పలు పెరిగిపోతాయి, కప్ప పురుగుని మింగకపోతే. అందుకని కొంత శాతం ఆహార ఫుడ్ చైన్లో ఉంటాయి భాగంగా. ఈ ఫుడ్ చైన్ దాటి ఓవర్గా చేస్తున్నారు అనుకో, అది పాపం అవుతుంది. అందుకు ఈ సనాతన ధర్మంలో అన్నిటినీ దేవుడుగా చూడమని పెట్టారన్నమాట. అంటే దేవుడు అనగానే కొందరు గుర్తొస్తుంది దేవుడు అని, కనీసం దాన్ని చంపకుండా ఉంటాడు. అప్పుడు ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది, ఎప్పుడైతే పాములన్నింటినీ చంపారో ఎలకలు పెరిగిపోతాయి, ఎలకలన్నీ ఫుడ్ గ్రెయిన్స్ తినేస్తాయి. అందుకు బ్యాలెన్స్ ఉండడం కోసమని ఈ అన్నిటిలో ఉన్నటువంటి దైవశక్తి ఒకటే. నీలో జీవుడు ఉన్నాడు, చేమలోను జీవుడు ఉన్నాడు. చేమలో జీవుడు చిన్నోడా, నీలో జీవుడు పెద్దోడా? ఏనుగులో ఉన్నటువంటి జీవం పెద్దదా, చేమలో ఉన్న జీవం పెద్దదా? శరీరం తేడా ఉండొచ్చు కానీ. ఎస్, దట్స్ ఇట్. భలే భలే తయారయ్యావు నువ్వు కూడా అయితే. కాబట్టి రెండిట్లో ఉన్నటువంటి ఒకటే ప్రాణం, ఒకటే జీవం. కాబట్టి ఏది గొప్ప ఏది తక్కువ కాదు, అన్నిటిలోనూ జీవం ఉన్నది ఒకటే, ఒకటే జీవం ఉన్నది. నీలోను దానిలో ఉన్న జీవం ఒకటైతే మరి దైవం అనేది జీవం. అర్థమైందా? అంటే శక్తి. ఆ శక్తి ఏదైతే ఉందో అది అన్నిట్లో ఉందని గుర్తించినటువంటి వాళ్ళు మన సైంటిస్టులు. ఏంటి? సైంటిస్టులు. కానీ కొన్నిట్లోనే ఉందని గుర్తించిన వాళ్ళు సైంటిస్టులు. కాబట్టి దైవం ముక్కోటి దేవతలు అంటే ఎన్నున్నాయో అన్ని దేవతలు. ఆఖరికి పునాది రాళ్ళు వేస్తారు కదా ఈ పొలాల మధ్యలో, అది కూడా దానికి కూడా బొట్లెట్టి పూజ చేస్తారు మన వాళ్ళు. అక్కడ కోడిని కోస్తారు. అంటే దేవతలు. అందుకే మన దేశంలో ఇస్లాం వచ్చినా సలాం అన్నాం, క్రిస్టియన్ వచ్చినా కృష్ణియన్గా చూసుకున్నాం. ఏంటి? క్రిస్టియన్ వచ్చినా కృష్ణియనుడు వచ్చినాడు అని అనుకున్నాం. కృష్ణియన్ అంటే కృష్ణుడు. కాబట్టి ఎన్ని మతాలనైనా ఇంకొక దేవుణ్ణి యాడ్ చేసుకున్నాం కానీ వద్దనలా ఇతర దేశాల్లో. అందుకే సనాతన సాంప్రదాయం అంటే అన్ని మతాలని అన్ని దేవుళ్ళని కలిపేసుకుంది. కాబట్టి ముక్కోటి దేవతలు ఉన్నారు. ముక్కోటి కాదు, ఎన్ని కోట్లైనా అవుతారు. స్వామీజీ, కొంతమంది మేము దేవుళ్ళని చూస్తాము, మాట్లాడతాము, మాకు కనిపిస్తారు, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. నిజంగా దేవుళ్ళని చూడడం సాధ్యపడుతుందంటారా? అలాంటి స్వాములని అంటే చెప్పొచ్చో లేదు, దొంగ స్వాములు అని అనొచ్చు అంటారా? నువ్వు ఎవరిని దొంగ స్వాములు అనడానికి వెళ్ళలేదు, దొంగ స్వామి అయినప్పటికీ కూడా. ఎందుకని? ఎందుకంటే దొంగ స్వాములు వాళ్ళు ఎలా ఉంటారో, ఒకవేళ దొంగ స్వామి అయితే ఎలాగ పట్టుబడతాడో పనిష్మెంట్ ఉంటుంది. కానీ మనం ఏం చేయక్కర్లేదు. నువ్వు దొంగ పని చేస్తే ఎప్పటికైనా నీకు పనిష్మెంట్ తప్పదు. అలాగే స్వామి అయినా దొంగ పని చేసిన స్వామి అయినా ఆసామి అయినా. కాబట్టి దొంగ పని ఎవరు చేసినా అది శిక్షార్హులు. కాబట్టి మనం ఏం ప్రత్యేకంగా దొంగ స్వాములు అనక్కర్లేదు. కానీ అయితే దేవుణ్ణి చూసాము అంటే
చూడడం దేవుడు దైవం అంటేనే మనం చూడలేం. ఒకవేళ ఏ దైవశక్తి అయినా ఫిజికల్ బాడీ ధారణ చేస్తే చూడగలుగుతాం. ఎందుకంటే ఈ కళ్ళు అనేవి చర్మచక్షువులు అంటారు. అంటే ఫిజికల్ ఐస్. ఇవి ఫిజికల్ ఐస్ ఎటర్నల్గా ఉన్న ఫోర్స్ని చూడలేవు. అంటే కాంతి, ఇప్పుడు మనకు రిమోట్ ఉంది, రిమోట్ ఇలా అనగానే అవతల ఛానల్ మారుతుంది. మధ్యలో ఈ రిమోట్ నుంచి ఏమి వెళ్తుంది, కనపడుతుందా మనకి? మరి రిమోట్లోంచి వెళ్ళి దాన్ని మార్చేటటువంటి శక్తి ఏదో అదే మనం చూడలేకపోతున్నామే. వీటన్నిటికంటే గొప్పదైనటువంటి దైవశక్తిని చూసి దైవంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేరు. అలా చెబితే అబద్ధము. అర్థమైందా? వాళ్ళ దేవుడు కనుక ఆయన వచ్చి దర్శనం ఇచ్చాడు అంటే మేము చూసాము అన్నారనుకో, ఎవరు చూడలేరు. ఆయన దర్శనం ఇవ్వాలనుకున్నాడు అనుకో, ఒకవేళ ఏదైనా రూపంలో వెంకటేశ్వర స్వామి ఏనుగులాగా వచ్చి చెరుగర్లన్నీ తినేసి ఇది చేశాడు అని ఏ కథలు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి దర్శనం ఇస్తే పోనీ ఏనుగులాగా వస్తే వీడు అనుకుని ఉండొచ్చు, ఆ సమయానికి మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఆయన అనుకోవడంలో తప్పులేదు. పోనీ వెంకటేశ్వర స్వామి వచ్చాడే అనుకుందాం, కానీ ఏనుగులా వచ్చాడు, కానీ మనం అది గుర్తించలేం కదా. నువ్వు చూడలా, ఆయన వస్తే ఆయన కనపడ్డాడు, అంతేగాని నేను చూడగలిగితే చూసేది కాదు. ఎందుకంటే మనకి చూడగలిగేటటువంటి కళ్ళు మనకు లేవు. వాళ్ళు ఫిజికల్గా వస్తే చూడగలుగుతాం, కానీ ఫిజికల్గా వచ్చేది దైవం కాదు. మరి దైవం కాకపోతే ఎలా చూస్తామని అంటే, ఆ దైవశక్తి వాళ్ళకి కామరూపులు అంటారు. అంటే వాళ్ళు ఏది అనుకుంటే ఆ రూపాన్ని ధారణ చేయగలరు. అందుకు వాళ్ళు చూపించాలి నీకు అనుకుంటే చూస్తారు, వీళ్ళు చూడలేరు. వాళ్ళు దర్శనం ఇస్తారు, అందుకు దాన్ని దర్శనం అంటారు. చూపు వేరు, దృష్టి వేరు, దర్శనం వేరు. అర్థం? చూపు అనేది ఫిజికల్, దృష్టి అనేది సైకలాజికల్, మానసికం, దర్శనం అనేది ఆధ్యాత్మికం. అది ఆత్మ సంబంధమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరైనా చూశారు, ఏ మాతాజీ అని చూసిందంటే వ్యాపారం చేయడానికి అలా తెలుసుకోండి. వాళ్ళు నిజమైన స్వామీజీలు కాదు, దొంగ స్వామీజీలు అనకండి, నిజమైన స్వామీజీలు కాదు, నిజమైన మాతాజీలు కాదు, వ్యాపార వస్తువులు. భక్తి అనేటటువంటి వ్యాపారం చేయడానికి, మీ నమ్మకాన్ని అమ్మకాన్ని చేయడానికి చూస్తున్న వాళ్ళు కింద స్క్రోలింగ్ ఇస్తుంటారు. అది దొంగ స్వామీజీలు ఎప్పుడు ఏం చేస్తుంటారు, 4-5 నెంబర్ల స్క్రోలింగ్ ఇస్తారు. నువ్వన్నట్టు దొంగ స్వామీజీలు అనకూడదు, కానీ నిజమైన స్వామీజీలు ఎప్పుడూ కూడా ఎవరి నుంచి ఏది ఆశించరు. ఆశించిన వాడు శాసించలేడు, శాస్త్రాన్ని అవగాహన చేసుకోలేడు. కాబట్టి ఎలాంటి ఆశ లేనివాడు వాడు త్యాగం చేయగలిగిన వాడు. త్యాగేయనైక అమృతత్వ మానసు అని ఉపనిషత్తు చెప్తుంది. ఏదైనా ఇచ్చేవాడై ఉంటాడు, కానీ తీసుకునేవాడి చెయ్యి ఎలా ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి ఎలా ఉంటుంది. కాబట్టి ఇచ్చేవాడి చేతిలో ఏది పెట్టినా కిందకి వెళ్ళిపోతుంది, తీసుకునేవాడి చేతిలో ఏది పెట్టినా కిందకి వెళ్ళిపోతుంది. ఏంటి, రెండు కిందకి వెళ్తాయి. కానీ ఇక్కడ పెట్టింది కిందకి వెళ్తుంది, ఇక్కడ పెట్టించుకున్న వాడి చెయ్యి కిందకి వెళ్తుంది. అందుకే ఎవరైనా అభయహస్తం ఇవ్వాలనుకుంటే వాడి చెయ్యి ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా, హోమ రూపంలోనైనా, యజ్ఞ రూపంలోనైనా ఏవైనా తీసుకుంటున్నారంటే వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఎటువంటి శక్తులు ఉండవు, కేవలం వేషధారణ తప్పితే, వేషధారణ భాషధారణ. కాబట్టి ఎటువంటి వాటిని సనాతన ధర్మంలో వీళ్ళు కొంత చేటు తీస్తున్నారు, సనాతన ధర్మం మీద విశ్వాసం పోయేటట్టు చేస్తున్నారు. రాబోయే తరాలకి ఇవన్నీ నమ్మశక్యంగా లేవు అనేటటువంటి విధంగా దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే సమాజంలో దయచేసి అలాంటి పనులు చేయకండి. మాలాంటి వాడు కూడా బయటికి రావడానికి భయం వేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే అందుకే నిజమైన వాళ్ళు కూడా కనుమరుగైపోతారు ఈ ప్రవాహాన్ని పెరిగితే. కాబట్టి సనాతన ధర్మ వారధులుగా, సారథులుగా, భక్తులుగా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా గుర్తించి ఎవరు సరైన వారో, ఏది సరైన సాధనో
సాధన పేరుతో ఈ మధ్యన కొండల్ని అని రకరకాలైనటువంటివి. ఏ నిజమైన గురువు కూడా సాధనని ఇలా కెమెరాల ముందు చెప్పరు, ఆన్ స్క్రీన్ చెప్పరు. నిజమైనటువంటి వారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుని సేవిస్తేనే ఏదైనా రహస్యం చెప్తారు. అంతేగాని ఈ టీవీలో కూర్చుని అమ్ముకుంటాం వ్యాపారం. అది టీవీలో కూర్చుని 2000కి ఇది చెబుతాను, 1000కి ఆన్లైన్ కోర్సు, ఇది గొట్టాల ద్వారా చెప్పేది కాదు. కాబట్టి ఏ ధార్మికమైనటువంటి శక్తి కలిగినటువంటి వారైనా వారిని ఆశ్రయించి శ్రద్ధాభక్తులు ఎన్నో పరీక్షలు చేస్తారు. అన్ని పరీక్షలు అయిన తర్వాత దానికి నిలబడితే ఒక్క చిన్న రహస్యం చెప్తారు. అప్పటి వరకు నిజమైన గురువులు, నిజమైనటువంటి సాధకులు, నిజమైన స్వామీజీలు సరైనటువంటి మార్గాన్ని చూపించాలంటే వాళ్ళు శక్తిపరులు, యుక్తిపరులు అయి ఉండాలి, సాధకులు అయి ఉండాలి, సాధనతో అనుభవం పొందిన వారై ఉండాలి. మరి 40 సంవత్సరాల సాధన అయితేనే కానీ ఇలాంటి బోధనే చేయలేకపోతున్నాం. కాబట్టి షార్ట్ కట్లో ఏది పొందలేం. సక్సెస్ అనేటటువంటిది షార్ట్ కట్ లేదు సక్సెస్కి. ఒకవేళ సక్సెస్ని షార్ట్ కట్లో చూడాలంటే మన జీవితానికి షార్ట్ కట్లు పడతాయి. కాబట్టి ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు ఆగాల్సిందే, 9 మాసాలు మోయాల్సిందే. మరి భగవంతుడినే కనాలంటే ఇక ఆలోచించండి. కాబట్టి అలాంటి వేషధారణ, భాషధారణ ద్వారా నిర్ణయించలేము స్వామిత్వాన్ని.